పిల్లలు బయట ఆడుకునేటప్పుడు రాళ్ళ కింద వాటి కింద చేయి పెట్టినప్పుడు అనుకోకుండా వాళ్ళకి తేలు కుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో యాజ్ ఎ పేరెంట్స్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి తేలు కుట్టినప్పుడు అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూరాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. సో తేలు కుట్టినప్పుడు పిల్లల్లో కనిపించే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ స్వెట్టింగ్ ఉంటుంది, అంటే బాగా చెమట పట్టేస్తూ ఉంటుంది, నెక్స్ట్ హైపర్ టెన్షన్ ఉంటుంది, అంటే బీపీ అది పెరిగిపోవడం, నెక్స్ట్ వామిటింగ్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, నెక్స్ట్ స్పృహ తప్పిపోతారు పిల్లలు, నెక్స్ట్ ఫిట్స్ కూడా రావచ్చు అనమాట. సో ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయంటే డెఫినెట్లీ అది తేలు కుట్టింది అనుకొని మనము గ్రహించి వెంటనే పిల్లాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట. సో తేలు కుట్టినప్పుడు ఎక్స్ట్రీమ్ పెయిన్ ఉంటుంది కాబట్టి సో పెయిన్ని రిలీవ్ చేయాలి అని అంటే మనం పారాసిటమాల్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఐస్ ప్యాక్ అప్లై చేయవచ్చు, ఎక్కడైతే కుట్టిందో అక్కడ ఐస్ ప్యాక్ అనేది అప్లై చేయవచ్చు అనమాట. దాని తర్వాత వన్స్ మీరు హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత అవసరమైతే జైలకైన్ పెడతారు, నెక్స్ట్ ఐవి ఫ్లూయిడ్స్ అవి ఇస్తారనమాట. కానీ హాస్పిటల్కి వెళ్ళడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేట్ చేయకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రెజోసిన్ అనే ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్ ఇస్తారనమాట. సో ఎవరికైతే స్కార్పియన్ స్టింగ్ అవుతుందో వాళ్ళకి ప్రెజోసిన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. యాంటీ స్కార్పియన్ వీనం అనేది మన ఇండియాలో అవైలబుల్గా లేదు. సో ఓన్లీ థింగ్ వీ హ్యావ్ గాట్ ఈస్ ప్రెజోసిన్. సో అది కంపల్సరీ పిల్లలకి ఇవ్వాలి.